వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుదేవా, ఒకరికి ఒకరని దీవించుదేవా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే.
నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా కళ్యాణమే బహువైభోగమే ఈ పరిణయమే బహు సంబరమే అందాల వరుడు ఆ చక్కని వధువు పరిశుద్ధుడేసుని సన్నిధిలో జతపరచగా స్వాగతం మా జన స్వాగతం కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను కానా ఊరిలో అక్కరనెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను కలిమిలేమిలో ఈ దంపతులను కలిమిలేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా కొరతలు తీర్చి నడుపుము ప్రభువా కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా వధువు వరుడు జంటను చూడు వధువు వరుడు జంటను చూడు నీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను గల తండ్రి ఈ సహాయము లేనిది నేనేమీ యోగ్యముగా చేయలేరము నీవి వ్యక్తులను నీ సంకల్పానుసారముగా జతగా చేసి నీ సమక్షమందు మీరు వివాహపు ఒప్పందములను ప్రవేశించినట్లు మీరు చేయనయున్న ప్రమాణములను వాస్తవముగా నిలుపుకొనున్నట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము ఆమేన్. హేమంతరాజను నీవు ప్రవళికను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఇందువా ప్రవళికను నీవు హేమంతరాజను ఈ పురుషుణ్ణి నీ భర్తనుగా చేసుకొని ఇతన్ని మాత్రమే హత్తుకొని ఇందువా ఈ స్త్రీని ఈ కన్యాదానం యొక్క స్త్రీని ఈ పాపని ఈ పురుషునికి ఇచ్చే తండ్రి వచ్చి పాపని కన్యాదానం ఇచ్చవలసిందిగా కోరుచున్నాను. అమ్మాయి కుడి చేయి అబ్బాయి కుడి చేయాలి పెట్టవలసింది కోరుచున్నాను. కొంచెం తిరగండి.
హేమంతరాజాను నేను ప్రవళికాను నిన్ను ప్రవళికాను నేను ప్రవళికెట్టింది ఇప్పటికి నన్ను అడిగేది ప్రవళికెట్టింది చెప్పు ప్రవళికాను నిన్ను ప్రవళికాను నిన్ను ఆ, ఇది మొదలుకొని జీవితాంతము దేవుని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడికైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనిచున్నాను ఈ చొప్పున జరిగిత్తునని ప్రమాణము చేయుచున్నాను ఏం చేస్తున్నారు ప్రమాణం హేమంత రాజను నిన్ను హేమంత్ రాజను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొచ్చున్నాను ఈ చొప్పున జరిగిత్తునని ప్రమాణము చేయుచున్నాను ఏం చేస్తున్నాను దేవుడు మీ ఈ ఉంగరములను ఈ బంగారు ఆభరణములను ఆశీర్వదించి దీన్ని కట్టువారును ధరించువారును ఒకరు నిరంతరం నమ్మకముగా వెలుగునట్లును తమిద్దరు ప్రతి కాలమందు ప్రేమతో జీవితం సాగించుకున్నట్లు అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. అయ్యగారులందరూ బయటికి పోదామండి దయచేసి అయ్యగారులందరూ. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
పోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి. ప్రేమకును సూచనగా సూచనగా ఈ మంగళసూత్రమును మంగళసూత్రమును ఈ ఉంగరమును ఈ ఉంగరమును ఈ బంగారు ఆభరణమును ఈ బంగారు ఆభరణమును నీకు నీకు ధరింపజేస్తున్నాను. ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నా శరీరముతో నిన్ను నిన్ను గణపరిచి గణపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో నిన్ను 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 పాలి భాగస్తురాలినిగా పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. ఏం చేసుకున్నారు? పాలి భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. తలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రద. నిత్య నమ్మకమునకును విద్యా నమ్మకముకును స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా సూచనగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును ఈ బంగారు ఆభరణమును ఈ బంగారు ఆభరణమును నీకు 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 ఇటుగా అట్టమ్మా. నీకు 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 ధరింపజేస్తున్నాను. ధరింపచేయుచున్నాను. మరియు మరియు నా శరీరముతో నా శరీరంతో నిన్ను గణపరిచి నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో నిన్ను నిన్ను పాలి భాగస్తునిగా పాలి భాగస్తుడిగా చేసుకొనుచున్నాను. చేసుకొనిచున్నాను. పాలి భాగస్తుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామమున ప్రకటన చేస్తున్నాము. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ప్రమాణమును వీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లును పరిపూర్ణ ప్రేమ సమాధముల యందు వీరు నిత్యము గెలిచి ఉండి నీ ఆజ్ఞ అనుసరించి జీవించినట్లును అనుగ్రహించమని మా ప్రభు యేసు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ అయ్యారు అందరూ గాక ప్రభు మిమ్మల్ని కటాక్షించి పరమందు మీరు నిత్య జీవం పొందుటకై ఏకమందాలు కాలుగుముగా కాలు గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోను వరములతోను మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ఒక పరితలచిన యేసుని ప్రేమ అమృతం కదా. వినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా. ఒక పరితలచిన యేసుని ప్రేమ అమృతం కదా. వినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా. కానరాదు
అన్వేషించిన ఇలలోని ప్రేమ మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాణ ఇదే కదా నీ ప్రేమ చరితం ఒక పరితలచిన యేసుని ప్రేమ అమృతం కదా వినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను.
చేయబడిన బైబిల్ పాఠంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనముల దేవుని మాటలు చదువుకుందాము. 3వ దినమున గలీలలోని కానాను ఊర్లో వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ఆ ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులు చూచి ఆయన మీతో చెప్పునది చేయడను. ఇంత మటుకు బైబిల్ పాఠము సరైనది. పరచబడిన నూతన వధువరులు హేమంత్ రాజుకు, ప్రవళికలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంతోషమే సౌభాగ్యమే వివాహము, సంతోషమే సౌభాగ్యమే మీ వివాహము. విలువైనది ఘనమైనది దేవుడు చేసినది. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ప్రవళిక వారికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలుపుతుంటున్నాను. దేవుని స్తోత్రం. మంచిది కనుక ప్రతి ఒక్కరు కూడా మంచి దినాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా కూడా ధనవంతులు ఉంటారు, దరిద్రులు ఉంటారు, మరి పేదవారు, ప్రతి ఒక్కరు కూడా మంచి దినాల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. ఒంటరి కాలంగా ప్రతి ఒక్కరు కూడా మంచి దినాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చదవదులే గానీ 1 పేతురు పత్రిక చూస్తూ ఉంటున్నాము. 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది, మంచి దినాల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా సన్ని మరి ప్రవళిక ఈ మంచి దినాల కోసము ఎదురు చూస్తూ ఉంటున్నారు. చూశారు దేవుని యొక్క సంకల్పన చొప్పున మరి అమృత కాలం నుంచి దేవుడు ఖమ్మం పట్టణంలో, అమరావతి నగరంలో మరి సన్ని ఎముక అక్కడ దేవుడు జతపరిచాడు. నిజంగా దేవుని యొక్క కృప. ఈ నూతన సంవత్సరంలో వారిని దేవుడు నూతన దీవెనతో ఆశీర్వాదంతో దేవుడు నింపి ఈ రీతిగా సంఘము, సంఘ పెద్దలు, ఇరు పక్షులందరూ కూడా దేవుని కృపను బట్టి ఈ రీతిగా పరిశుద్ధమైనటువంటి వివాహం జరగడానికి దేవుడు ఎంతో కృప చూపింది. కాబట్టి మంచి దినాలే అన్ని కూడా చూస్తున్నాం. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 6 రోజులు కూడా దేవుడు ప్రతిదీ తన వాక్కు చొప్పున ప్రతిదీ కూడా కలుగజేశాడు. కాబట్టి మంచి దినాలన్నీ కూడా మంచి దినాలు. కానీ వాక్యం చూస్తే నరుడు వంటగానుట మంచిది కాదు, నరుడు వంటగానుట మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంటుంది. అయితే దేవుని ఆలోచనలు ఏంటంటే, దేవుని ఆలోచనలు అతి గంభీరమైనటువంటివి. కాబట్టి దేవుని ఆలోచనలు నరుడు వంటగానుట మంచిది కాదు అని దేవుని యొక్క నిర్ణయం చొప్పున దేవుడు సన్నిని ప్రవళికన దేవుడు ప్రియా సోదరు చూస్తూ ఉంటున్నాం కనుక
దేవుడు తనకు చిత్త ప్రకారం దేవుడు జతపరిచాడు. ఈ రోజు ఇంత మంచి సమయము, ఇంత మంచి అంటే మంచి దినాల కోసం మరి వారు ఎదురు చూశారు కనుక దేవుడు అంతా మంచిగానే జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా దేవుడు మంచిగానే దేవుడు జరిగిస్తూ పోరు కూడా దేవుడి కృపను బట్టి మంచిగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి నరుడు ఒంటగా ఉండడం మంచిది కాదు అన్నాడు. కాబట్టి అన్ని మంచి రోజులే కానీ నరుడు చూసినట్టుగా నరుడు ఒంటగంట మంచి కూడా మౌని. మేము మొట్టమొదటిగా పెట్టినటువంటి పేరు మౌని, ఈయన సన్ని. అయితే వీరి యొక్క జీవితంలో మరి చాలా మంది సేవకులు బోధకులు ఉన్నారు. వారందరిని బట్టి కూడా మరి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. చేత తక్కువగా ఒక హెచ్చరిక మాత్రం ఇచ్చి నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉంది. అయితే వారు సిగ్గు ఎరుగక ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు ఈ విశ్వమును సృష్టించినప్పుడు ఎంతో సుందరముగాను, ఎంతో అందముగాను, ఎంతో ఆనందకరంగాను, ఎంతో ఆహ్లాదంగాను చేశాడు. వాళ్ళిరువురిని సృష్టించినప్పుడు వాళ్ళకి ఏ పని లేదు, దొరికిన పళ్ళు తింటాం. దేవుడు చేసినటువంటి ఆ యొక్క సృష్టిని అంతా కూడా ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ తిరగటం, నిద్ర వస్తే పడుకోవడం, తింటాం, తిరగటం, పడుకోవడం, ఈ మూడే పనులండి. అయితే వీరిరువురు కూడా దేవుడు సృష్టి చేసినప్పుడు నగ్నముగా ఉండిరి. అంటే ఇక్కడ మీరు శారీరక నగ్నత్వం గురించి ఆలోచించకండి. వారిరువురి మధ్య అరమరికలు లేకుండా, వారిరువురి మధ్య దాపరికము లేకుండా, వారంటే ఒకరి పట్ల ఒకరు ఆదరణ చూపించుకుంటూ కూడా ఉండేటువంటి వారు. అయితే ఎప్పుడు ఈ యొక్క సృష్టి క్రమము చెడిపోయిందంటే మూడవ మధ్యగా మూడవ మనిషి ఎంటర్ అయ్యాడు. వాడే సాతాను. ప్రభువునందు జరిగించిన విధానమును బట్టి వందనాలు. నీ సేవకుడు నీ వాక్యం నూతనైంటుండగా నా నోటిలో మీ మాటలను ఉంచి నూతన వధువరులకు కూర్చున్నటువంటి సంఘానికి దీవెనకరముగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దంపతులకు దేవుని సేవకుడుగా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఖమ్మం నుండి వచ్చినటువంటి వాస్తవ్యులు రుంజా వరప్రసాదరావు గారు, ఆ మెర్సీ గారులకు దేవుని పేరట ప్రత్యేకమైనటువంటి శుభాలు మేము తెలియపరుస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు మరి బేతం జయరాజు గారు, విజయ నిర్మలమ్మ, వారు ఈ సంఘములో ఎంతో ఆత్మీయులు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు కృపలో నడిపించబడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి కుటుంబం. వారెంతో ప్రీతి కలిగినటువంటి వారు పెళ్లికి ఆహ్వానించిన తర్వాత రానటువంటి వారు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఈ రోజున ఆ దంపతులకు నేను దేవుని సేవకుడుగా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున ఈ యొక్క పెళ్లి ప్రసంగంలో నేను మాట్లాడటానికి స్థానిక సంఘ కాపరి నా స్నేహితుడు సుందర్ రాజయ్య గారు, రెవరెండ్ సుందర్ రాజయ్య గారు, వారు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు. ప్రభునందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి ప్రభువు నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లలను చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నజరేతులో భూ సంబంధమైన గృహ జీవితమునందు కూడా నీవు పాల్పొందుతావు కదా. ఈ నీ సేవకుడు కూడా రాజుగాను ప్రభుడుగాను ఎగురమని బతిమార్పించున్నాం. నీవు మానవులను పరిచయం కూడా చేసిన విధములను ఈ వీరులను ఇతరులకు పరిచయం చేయ వరమును దయచేయము. తాము జీవించు ప్రజల మధ్య మాటల ద్వారా క్రియల ద్వారాను అందరినీ రక్షించు శక్తి గల నీ ప్రేమను గురించి వీరు సాక్ష్యం ఇచ్చినట్లు అనిపించమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవునిగా జీవించు ఏలుచుండు నీ పరిశుద్ధాత్మ నామమున నిమిత్తమే దీన్ని దయచేయమని వేడుకొనిచున్నాము. ప్రార్థించడము. కనికరము గల ప్రభువా, పరలోకపు తండ్రి, నీ కృపావరముననే మానవ జాతి వృద్ధి అగుచున్నది.
ఈ దంపతులు సంతానం ఆ కుర్చీలో కుమార్ యొక్క వివాహానికి వచ్చినటువంటి పెద్దలు మా యొక్క భద్రాకి మా కోడలైనటువంటి రొంజా వరప్రసాద్ గారి యొక్క కుటుంబ తరపున వచ్చినటువంటి బంధువులందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నా బంధువులు, శ్రేయభిలాషులు, స్నేహితులు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా నా నిండు వద్దకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇక మరి దైవజనుడు మా కుమార్తె వివాహానికి దైవజనుడు చాలామంది మీ దైవజనులు ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి మరి మా కుమార్తె వివాహం గంభీరంగా జరగాలని ఆ ప్రేమతో వారు ఆహ్వానించినప్పుడు వారు చాలా దూరం ఆందోళన వచ్చారు. వారికి కూడా నా కుటుంబ తరపున నేను నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇంత గమ్మగా జరగాలని ఆశపడ్డాం. మరి పరిస్థితులు కొంచెం అటు ఉన్నా చాలామంది అటెండ్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. టైం కొంచెం అటు అయింది, కొంచెం అడ్జస్ట్ కాండి. మేము 10 గంటలకు అనుకున్నాం, 10:30 లోపల సరికి కొంచెం అటు అవుతుంది. దయచేసి అందరూ మీరు కొంచెం సర్దుకొని పోవాలి. వివాహం అయిపోయిన తర్వాత అందరూ కూడా అశోక్లో ఉన్నటువంటి తులూరు ఫంక్షన్ హాల్, దయచేసి అక్కడ అందరూ రావాలి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ
ఆ